హాయ్ అండి. మీలో చాలా మంది బజార్‌లో ఇది చూసుంటారు. సో, ఏంటో తెలుసు కదండీ! దబ్బకాయ అంటారు. చూసారా ఎంత పెద్దగా ఉందో? సో, ఇది 2 రకాలుంటుందండి. ఒకటి చేదుగా ఉండేది, ఒకటి పుల్లగా ఉండేదనమాట. అయితే చాలా మందికి బజార్‌లో చూస్తారు కానీ దీంతో ఏం చేస్తారనేది తెలియక ఇంటికి తెచ్చుకోరు. సో, ముందుగా దీంట్లో ఉన్న పోషక విలువల విషయానికొస్తే దీంట్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా దీన్ని రెగ్యులర్‌గా వాడితే తగ్గుతాయి. అయితే మనం నిమ్మరసంలాగా ఇది వాటర్‌లో కలుపుకొని తాగితే బాగోదు. సో, దీన్నేం చేయొచ్చంటే మనం ఊరగాయ పెట్టుకోవచ్చండి. 2 రకాల దబ్బకాయల్ని ఊరగాయలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వరకు కూడా మనకది బావుంటుంది. లేదంటే దబ్బకాయ పొక్కించడం అని చెప్పేసి ఒక చట్నీ చేస్తారు బెల్లం అది వేసి. సో, దాన్ని కూడా మనము ఇడ్లీ, దోసలు లాంటి వాటిలో వేసుకుంటే కాంబినేషన్ బావుంటుంది. సో, అలా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పులిహోరలో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. చింతపండు లేదంటే నిమ్మరసానికి బదులుగా అనమాట. సో, ఈ సీజన్‌లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఎప్పుడైనా అకేషనల్‌గా వాడుకోవడానికి ఊరగాయలనేది పెట్టుకుంటే బావుంటుంది.